ఎస్ సార్, వినపడిందా ఏంటి మీ పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కొండ మీదకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడుతున్నారా లేదా? ఈరోజు ఎంత దుర్మార్గం ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే చాలా బాధాకరం. కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుపతికున్నటువంటి పేరుని అప్రతిష్ట పాలు చేస్తూ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రపంచంలో ప్రఖ్యాతిని దెబ్బతీసేటట్టుగా, అదేవిధంగా ఎంతోమంది భక్తుల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఈ మధ్యకాలంలో లడ్డు విషయాన్ని, అదేవిధంగా ఆవు నెయ్యి విషయాన్ని తెర మీద తేవడం చాలా బాధాకర విషయం. అది వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్న తరుణంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు డిక్లరేషన్ని కొత్త వివాదాన్ని తెర మీద తెస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు తిరుపతి వెళ్ళట్లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాడు, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాడు, రేపు కూడా వెళ్తాడు. అదే క్రమంలో పాదయాత్ర 3650 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులు కింద నుంచి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతటి విశ్వాసం, అంతటి నమ్మకున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఏదైతే డిక్లరేషన్ అనే పేరుతోటి అవమానించడం అంటే చాలా బాధాకర విషయం. ఏ మతమైనా కానీ, ఏ గ్రంథమైనా కానీ ప్రజల యొక్క సుభిక్షం కోసం, ప్రజల యొక్క బాగు కోసం, ప్రజలని మంచి సమాజం కోసం పనిచేస్తూ ఉంటాయి. మరి ఈరోజు డిక్లరేషన్ అనేటువంటి కొత్త వాదాన్ని తెర మీద తెచ్చి ఈరోజు జగన్ గారు అన్యమనసుడు అనే పేరుతోటి, ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ మతానికి లేదు. మరి ఇక్కడ అది కూడా హిందూ మతంలో కూడా ఎక్కడా కూడా లేదు. సింహాచలం టెంపుల్లో లేదు, లేదంటే ఇంకో చోట లేదు, శ్రీశైలం లేదు, లేదంటే కనకదుర్గం టెంపుల్ లేదు. కేవలం మరి ఒక తిరుపతి కాడికి వచ్చేందుకు వివాదం నడుస్తూ ఉంది. నేను చెప్పేదంటే సోదరులకి, అదేవిధంగా రాజకీయ పార్టీలకి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతని, దాన్ని దెబ్బతీయొద్దని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి కూడా ఏంటంటే, ఒక భక్తుడు గుడి దగ్గరికి వెళ్తానంటే ఎంతో పవిత్రతతోటి, విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని యొక్క ఆశీస్సుల కోసం వెళ్తారు. ఫస్ట్ అదే డిక్లరేషన్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క మనసాక్షి డిక్లరేషన్. ఒక్క మాట సూటిగా చెప్పండి, మీ పార్టీ ఏం డెసిషన్ తీసుకుంది అంటే మీకేమైనా సమాచారం ఉందా? రేపు ఫామ్ మీద సంతకం పెడతామన్న ఆలోచనలో ఉన్నారా, లేదా యథావిధిగా గత 5 ఏళ్ల పాటు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా పెట్టాల్సిన అవసరం లేదన్న నిర్ణయమే తీసుకున్నారా? ఇది కేవలం అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అది కానీ గతంలో లేనటువంటి అంశము, గతంలో ఉన్నటువంటి చర్చ ఇప్పుడు రావడం చాలా బాధాకర విషయం. ఒక పవిత్ర హృదయంతో, మంచి మనసుతోటి, ప్రజాకాంక్ష కోసం, అదేవిధంగా సమాజం మంచి కోసం, దేవుణ్ణి ప్రార్థించుకోవడం కోసం వెళుతున్నటువంటి ఒక నాయకుని మీద డిక్లరేషన్ అనేటువంటి వివాదం చుట్టి రాజకీయాలు మొత్తం డైవర్సిటీ పాలిటిక్స్కి ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. ఎందుకంటే లడ్డు విషయంలో వాళ్ళ అబద్ధాలు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఈవో గారు ఇచ్చే స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది, చంద్రబాబు ఇచ్చే స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రజలు మొత్తం ఒక క్లారిటీతో వచ్చారు. ఇది అబద్ధం అనే క్రమంలో ఇంకో కొత్త డైవర్షన్ పాలిటిక్స్కి ఇప్పుడు జగన్ గారు ఏదైతే మేము తప్పు చేయలేదు, మా మీద అబ్బండాలేసని చెప్పేసి నిరూపించుకోవడం వెళ్తూ ఉంటే, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం, బాధాకర విషయం ఇంకొకటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి లైన్లో ఉండండి. ఒకసారి